హాయ్ అండి. ఈరోజు నేను ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను రోజు రెగ్యులర్గా మార్నింగ్ జాగ్కి వెళ్తాను. అక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం గమనించాను. ఒక ఇద్దరు మనుషులు 60+లోనే ఉన్నారు. వాళ్ళని నేను చూశాను. ఒక అతను వచ్చేసి మాతో పాటు మా బ్యాచ్తో పాటు సిమిలర్ స్పీడ్లో జాగ్ చేయగలుగుతున్నారు. ఇంకొక అతను వచ్చేసి మేము 2 రౌండ్స్ వేసే టైంలో ఆయన ఒక హాఫ్ రౌండ్ కూడా అతి కష్టం మీదుగా వేయగలుగుతున్నారు. దాన్ని మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు 60+, ఆయన ఎలా ఉన్నారు, ఈయన కూడా 60+, ఈయన ఎలా ఉన్నారు. అలాగే రేఖ గారు 65+, ఆవిడ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఈవిడ ఎలా ఉన్నారు. సో మీరు రైట్ సైడ్లో ఉండాలనుకుంటున్నారా లేదా లెఫ్ట్ సైడ్లో ఉండాలనుకుంటున్నారా, అది ఎలాగో మీరే డిసైడ్ అవ్వండి, అది మీ చేతిలోనే ఉంది. సో మెయిన్గా 60+లో అంత యాక్టివ్గా ఉండాలంటే 30స్లో మనం ఫాలో అయ్యే రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో మనకి బాడీలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా మజిల్ మాస్ అనేది పర్ డెకేడ్ 3 to 5% వరకు తగ్గుతుంది. అలాగే జాయింట్ ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. అలాగే వర్క్ అండ్ ఫ్యామిలీ స్ట్రెస్ వల్ల కొంచెం సైకలాజికల్గా కూడా చిన్న చిన్న ఎఫెక్ట్ అయితే కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు ఈవెన్ మన మెటబాలిజం కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. దిస్ ఈజ్ డాక్టర్ భాస్కర్. థ్యాంక్ యూ.